Hello dear students, good morning all of you. సో ఎలక్ట్రోస్టాటిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ టాపిక్ మీద మీకు కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. చాలా ఈజీ, చాలా సింపుల్. కాకపోతే మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఆ మిస్టేక్స్ని కనుక మనం రెక్టిఫై చేసుకోగలిగితే ఈ టాపిక్ మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరిలో మీకు ఒక క్వశ్చన్ అనేది అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఎవరైతే మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ వెన్స్డే గిఫ్ట్ అనేది, ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీడియో అనేదాన్ని కంప్లీట్గా చివరి వరకు మాత్రం చూడండి. ఓకే, నెక్స్ట్ సో టాపిక్ ఏంటి? కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనం వచ్చేలకి కెపాసిటర్స్, ఈ కెపాసిటర్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ మనం చూసాం. స్పెరికల్ కెపాసిటర్స్, అట్లనే ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్. ఈ రెండింటి మీద మనకి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో అనేది ఒకసారి కంప్లీట్గా మళ్ళీ ఒకసారి చూడండి. తర్వాత ఈరోజు మనం వచ్చేలోకి ఈ కెపాసిటర్స్ని మనం సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్స్లో మనం ఎలా కనెక్ట్ చేస్తాం. ఓకేనా? సో కెపాసిటర్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, దీంట్లో రెండు మెటల్ ప్లేట్స్ ఉంటాయి. ఒక ప్లేటు పాజిటివ్ ప్లేటు, రెండోది వచ్చేలకే నెగిటివ్ ప్లేట్. ప్రతి కెపాసిటర్కి రెండు ప్లేట్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఇక్కడ మనకి సిరీస్ కాంబినేషన్లో వీటిని ఎలా కనెక్షన్ చేస్తారు, ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఎలా కనెక్షన్ చేస్తారు చూడండి. ఇక్కడ నేను ఒక త్రీ కెపాసిటర్స్ తీసుకున్నాను. వాటి యొక్క కెపాసిటీస్ C1, C2 అండ్ C3, త్రీ కెపాసిటర్స్. మరి ప్రతి ప్లేట్కి కూడా పాజిటివ్ నెగిటివ్ ప్లేట్స్ ఉంటాయి కదా, పాజిటివ్ నెగిటివ్ ప్లేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కెపాసిటర్ యొక్క నెగిటివ్ ప్లేట్ని, మొదటి కెపాసిటర్ యొక్క నెగిటివ్ ప్లేట్ని రెండో కెపాసిటర్ యొక్క పాజిటివ్ ప్లేట్కి కనెక్షన్ చేసాం మనం. ఓకేనా? సో తర్వాత అట్లానే సెకండ్ కెపాసిటర్ యొక్క నెగిటివ్ ప్లేట్ని మూడో కెపాసిటర్ యొక్క పాజిటివ్ ప్లేట్కి కనెక్షన్ చేసాం మనం. ఓకే, సో అదే విధంగా మొదటి కెపాసిటర్ యొక్క పాజిటివ్ ప్లేట్ని, చివరి కెపాసిటర్ యొక్క నెగిటివ్ ప్లేట్ని తీసుకొచ్చి మనం ఒక బ్యాటరీకి అయితే కనెక్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మనం కనెక్షన్ చేసినట్టయితే అది సిరీస్ కాంబినేషన్. జాగ్రత్తగా గమనించండి, మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు సిరీస్ ఆర్ ప్యారలల్ కాంబినేషన్స్ మనం ఐడెంటిఫై చేయడంలోనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఈ కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉండాలి అని అంటే మీరు ఈ విధంగా అర్థం చేసుకోండి. ప్రతి కెపాసిటర్కి రెండు ప్లేట్స్ ఉంటాయి, పాజిటివ్ ప్లేటు, నెగిటివ్ ప్లేటు. మొదటి కెపాసిటర్ యొక్క నెగిటివ్ ప్లేట్ని రెండో కెపాసిటర్ యొక్క పాజిటివ్ ప్లేట్కి కనెక్షన్ చేసి ఉంచితే అది సిరీస్ కాంబినేషన్. ఓకేనా? సో కన్ఫ్యూజన్ అనేది పోతుంది. నెక్స్ట్ మరి ఈ విధంగా మనం కనెక్షన్ చేసినప్పుడు ఈ అప్లైడ్ వోల్టేజ్ ఎంతనా? అప్లైడ్ వోల్టేజ్ V. నెక్స్ట్ ఈ వోల్టేజ్ వలన ప్రతి కెపాసిటర్ మీద కూడా క్యూ ఛార్జ్ అనేది స్టోర్ అవుతుంది. ఈ అప్లైడ్ వోల్టేజ్ వలన ప్రతి కెపాసిటర్ మీద కూడా క్యూ ఛార్జ్ అనేది స్టోర్ అవుతుంది ఇప్పుడు సిరీస్ కాంబినేషన్లో. అయితే ఇక్కడ మనకి అప్లైడ్ వోల్టేజ్ అనేది ఏదైతే ఉందో అది ఇండివిజువల్ వోల్టేజెస్కి సమానం, పొటెన్షియల్ డిఫరెన్సెస్కి సమానం. అప్లైడ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఇది కెపాసిటర్స్ యొక్క ఇండివిజువల్ పొటెన్షియల్స్కి సమానంగా ఉంటుంది. సో ఇక్కడ V1 ఎలా రాసినా నేను Q/C1గా రాసాం. V2 వచ్చేలకి ఎలా రాసాం మనం? Q/C2. V3 వచ్చేలకి Q/C3 అండ్ V వచ్చేలకి ఎలా రాసాం మనం? Q/C3. సో ఇందాకలే చెప్పుకున్నాం కదా మనం, అప్లైడ్ పొటెన్షియల్ అనేది ఇండివిజువల్ పొటెన్షియల్ యొక్క సమ్మేషన్కి ఈక్వల్గా ఉంటుంది. సో V = V1 + V2 + V3. మరి V అంటే ఎట్లా ఉంది మనకి? Q/C. V1 అంటే Q/C1, V2 అంటే Q/C2, V3 అంటే Q/C3. ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసాం. సో Q/C = Q/C1 + Q/C2 + Q/C3. మరి అన్నిట్లో కూడా Q కామన్గా ఉంది కదా, సో Q అనే దాన్ని కామన్ తీసి క్యాన్సిల్ చేయండి. మరి రిమైనింగ్ ఏముంటుంది? 1/C1 = 1/C1 + 1/C2 + 1/C3. ఓకేనా? సో సిరీస్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ కెపాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? 1/C = 1/C1 + 1/C2 + 1/C3. ఈ విధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఈ విధంగా తీసుకోవాలి.
అయితే సిరీస్ కాంబినేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ పాయింట్స్ ఏంటి అని అంటే, ప్రతి కెపాసిటర్ మీద కూడా సేమ్ ఛార్జ్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ప్రతి కెపాసిటర్ మీద సేమ్ ఛార్జ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, సిరీస్ కాంబినేషన్లో వచ్చేసరికి కెపాసిటర్ యొక్క పొటెన్షియల్, కెపాసిటీ రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. పొటెన్షియల్, కెపాసిటీ రెండింటి మధ్య రిలేషన్ ఎట్లా ఉంది? ఇన్వర్స్లీ. V1 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు C1, V2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు C2, V3 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు C3. ఓకేనా? సో పొటెన్షియల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కెపాసిటీ, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఈ ఈక్వలెంట్ కెపాసిటీ ఏదైతే ఉందో సిరీస్ కాంబినేషన్లో, ఈక్వలెంట్ కెపాసిటీ అనేది ఉన్నటువంటి కెపాసిటీస్ అన్నిటిలో కూడా స్మాలెస్ట్ కెపాసిటీ కన్నా తక్కువగా ఉంటుంది. ఓకేనా? స్మాలెస్ట్ వాల్యూ కన్నా కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకని మనం డైరెక్ట్గా యాడ్ చేస్తున్నామా? లేదు. కెపాసిటర్స్ యొక్క కెపాసిటీని వాటి యొక్క రెసిప్రోకల్స్ని యాడ్ చేస్తున్నాం కదా. సో కాబట్టి ఏమవుతుంది, ఉన్న వీటన్నిటిలో కూడా స్మాలెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దానికన్నా కూడా తక్కువగా ఉంటుంది ఎఫెక్టివ్ కెపాసిటీ. ఓకేనా? క్లియర్? సో ఈ విధంగా మీరు సిరీస్ కాంబినేషన్ని మీరు సాల్వ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అనేవి కంపల్సరీగా మనం మైండ్లో పెట్టుకొని సాల్వ్ చేయాలి. ఓకే? సో సిరీస్ కాంబినేషన్ అంటే ఏంటి? సిరీస్ కాంబినేషన్ ఎలా ఫామ్ అవుతుంది? ప్రతి కెపాసిటర్కి 2 ప్లేట్లు ఉంటాయి. మొదటి కెపాసిటర్ యొక్క నెగిటివ్ ప్లేట్ని రెండో కెపాసిటర్ యొక్క పాజిటివ్ ప్లేట్కి కనెక్ట్ అయ్యి ఉందా లేదా అది గమనించండి. అలా కనెక్ట్ అయ్యి ఉంటే అది సిరీస్ కాంబినేషన్. ఓకే, రైట్. అప్పుడు సిరీస్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ కెపాసిటీ కనుక్కోవడానికి 1/C = 1/C1 + 1/C2 + 1/C3 ఎన్ని ఉంటే అన్నీ యాడ్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేలకి ఏంటి? ప్యారలల్ కాంబినేషన్. ప్యారలల్ కాంబినేషన్లో మనం వచ్చేలకి ఏం చేస్తున్నాం? మనం అన్ని కెపాసిటర్ యొక్క మొదటి పాజిటివ్ ప్లేట్ని ఒక కామన్ పాయింట్కి కనెక్షన్ చేసాం. ఉన్నటువంటి కెపాసిటర్స్ C1, C2, C3 3 కెపాసిటర్స్ ఉన్నాయి. మూడింటి యొక్క పాజిటివ్ ప్లేట్ని ఏం చేసాం? మనం ఒక కామన్ పాయింట్కి కనెక్షన్ చేసాం. అలానే మూడింటి యొక్క నెగిటివ్ ప్లేట్ని ఏం చేసాం? ఇంకొక కామన్ పాయింట్కి కనెక్ట్ అయ్యాం. అంటే ఎన్ని కెపాసిటర్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి యొక్క పాజిటివ్ ప్లేట్ ఒక చోట, వాటన్నిటి యొక్క నెగిటివ్ ప్లేట్ ఇంకో చోట కనెక్షన్ చేసి ఉంచాం. అలా ఉంటే ఈ కాంబినేషన్ మనం ఏమంటున్నాం? ప్యారలల్ కాంబినేషన్ అని అంటున్నాం. ఓకే, మరి ప్యారలల్ కాంబినేషన్లో ఏంటి? ప్యారలల్ కాంబినేషన్లో అప్లైడ్ వోల్టేజ్, పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నిటికీ కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. అప్లైడ్ పొటెన్షియల్ ఎంతమ్మా? V. మరి ఇండివిజువల్ పొటెన్షియల్స్ కూడా ఎట్లా ఉన్నాయి? Vనే ఉంటుంది. ఇది ప్యారలల్ కాంబినేషన్. నెక్స్ట్, ఈ ఛార్జ్ అనేది ఫస్ట్ కెపాసిటర్ యొక్క ఛార్జ్ Q1 ఎలా రాస్తాం మనం? C1V. సెకండ్ కెపాసిటర్ మీద స్టోర్ అయ్యేటువంటి ఛార్జ్ Q2 = ఎలా రాస్తాం మనం? C2V. అలాగే మూడో కెపాసిటర్ మీద స్టోర్ అయ్యే ఛార్జ్ Q3 = C3V. మరి టోటల్ ఛార్జ్ Q = ఎలా రాస్తాం మనం? CV. సో టోటల్ ఛార్జ్ Q Q1 + Q2 + Q3 + and so on. సో Q అంటే ఆల్రెడీ మనకు తెలుసు CV అని. అలానే Q1 అంటే C1V, Q2 అంటే C2V, Q3 అంటే C3V. మరి అన్నిట్లో కూడా ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్లో పొటెన్షియల్ అన్నిటికీ సేమ్ కాబట్టి కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మనకి రిమైనింగ్గా ఉంటుంది C = C1 + C2 + C3. ఓకేనా? సో ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్లో ఈ విధంగా మనం ఎఫెక్టివ్ కెపాసిటీ అనే దాన్ని కనుక్కుంటాం. మరి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి చూడండి. ప్యారలల్ కాంబినేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈక్వలెంట్ కెపాసిటీ అనేది సమ్ ఆఫ్ ఇండివిజువల్ కెపాసిటీస్కి సమానం. ఈక్వలెంట్ కెపాసిటీ అనేది సమ్ ఆఫ్ ఇండివిజువల్ కెపాసిటీస్కి సమానం. అట్లనే C ఈక్వలెంట్ అనేది లార్జర్ దెన్ ద లార్జెస్ట్ ఇండివిజువల్. ఇక్కడ ఉన్నటువంటి 3 ఉన్నాయి కదా, C1, C2, C3 ఉన్నాయి కదా, వీటిలో ఏదైతే లార్జర్ ఉందో, పెద్దది ఏదైతే ఉందో దానికన్నా కూడా ఈక్వలెంట్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మూడోది, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ కెపాసిటీ ఈజ్ సేమ్. అన్నిటికీ కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్ చూడండి, ఛార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ కెపాసిటీ. సో ఏదైతే కెపాసిటర్ ఏదైతే ఉందో దాని కెపాసిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఛార్జ్ అనేది స్టోర్ అవుతుంది. పెద్ద పెద్ద కెపాసిటర్స్ అయితే ఎక్కువ ఛార్జ్ స్టోర్ చేసుకుంటాయి, చిన్న కెపాసిటర్స్ అయితే తక్కువ ఛార్జ్ని స్టోర్ చేసుకుంటాయి. ఓకేనా? సో ఇదేంటి? ప్యారలల్ కాంబినేషన్. సో సిరీస్ కాంబినేషను, ప్యారలల్ కాంబినేషను.
సిరీస్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ కెపాసిటీ కనుక్కోవాలంటే ఫార్ములా ఇది. ప్యారలల్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ కెపాసిటీ కనుక్కోవాలంటే ఫార్ములా ఇది. ఓకేనా? సో ఇది సర్క్యూటు సిరీసా ప్యారలలా ఐడెంటిఫై చేయడం అనేది చాలా సింపుల్. ప్రతి కెపాసిటర్కి 2 ప్లేట్స్ ఉంటాయి, పాజిటివ్ ప్లేటు నెగిటివ్ ప్లేటు. మొదటి కెపాసిటర్ పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ని రెండవ దాని యొక్క పాజిటివ్కి కనెక్షన్ చేస్తే అది సిరీస్. ఉన్న కెపాసిటర్స్ అన్నిటి యొక్క పాజిటివ్ అన్నీ కూడా ఒక చోట కామన్ పాయింట్కి, నెగిటివ్లు అన్నీ కూడా ఇంకో కామన్ పాయింట్కి కనెక్షన్ చేశారంటే అది ప్యారలల్. ఓకేనా? సో ఈ 2 పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. ఇంకొకటి ఇంపార్టెంట్, ఇక్కడ ఛార్జ్ సేము, ఇక్కడ పొటెన్షియల్ సేము. ఓకేనా? సో ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకొని క్వశ్చన్స్ అనే వాటిని సాల్వ్ చేయండి. సో ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూద్దాం మనం. ఇక్కడ 2 కెపాసిటర్స్ ఉన్నాయి అన్న మనకి. వాటి యొక్క కెపాసిటీస్ ఫస్ట్ కెపాసిటర్కి సంబంధించి 6 మైక్రోఫారెడ్ ఉంది, C2 వచ్చేలకేమో రెండో దానికి 12 మైక్రోఫారెడ్ ఉంది. అయితే ఈ రెండు కూడా ఎట్లా ఉన్నాయంట? సిరీస్లో కనెక్షన్ చేసి ఉంచారు. 2 కెపాసిటర్స్ ఎట్లా ఉన్నాయి? సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. మొదటి దాని యొక్క పొటెన్షియల్ ఇచ్చారు 2 వోల్ట్, మరి రెండో దాని యొక్క పొటెన్షియల్ ఏంటి అని అడుగుతున్నాను మనం. ఓకేనా? సో 2 కెపాసిటర్స్ ఎట్లా ఉన్నాయి? సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. మరి సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఛార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్ ఈజ్ సేమ్. సో 2 కెపాసిటర్స్ మీద ఛార్జ్ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. ఇప్పుడు ఆ పాయింట్ మనం ఇక్కడ ఉపయోగించుకుందాం. మొదటి కెపాసిటర్ మీద సొల్యూషన్ చూడండి. మొదటి కెపాసిటర్ మీద ఉన్న ఛార్జ్ Q1, రెండో కెపాసిటర్ మీద ఉన్న ఛార్జ్ Q, రెండు మీద కూడా సేమ్ ఛార్జ్ అనేది ఉంది. సో ఛార్జ్ అనేదాన్ని మనం ఎట్లా రాస్తున్నానా? కెపాసిటీ ఇంటూ పొటెన్షియల్. మొదటి దాని యొక్క కెపాసిటీ ఎంత? C1, దాని యొక్క పొటెన్షియల్ ఎంత? V1. అలానే రెండో దాని యొక్క కెపాసిటీ ఎంత? C2, దాని యొక్క పొటెన్షియల్ ఎంత? V2. మనమే కనుక్కోవాలి. చూడండి, సెకండ్ దాని యొక్క పొటెన్షియల్గా మనం కనుక్కోవాల్సింది. సో చూడండి, V2 ఈక్వల్ టు ఎలా రాసిన నేను? C1 V1 బై C2 రాశాను. C1 V1 బై C2. సో వాల్యూస్ ఉన్నాయిగా మనకి కనుక్కోవడానికి, V2 కనుక్కోవడానికి ఫార్ములా అనేది మనం డిరైవ్ చేసుకున్నాం. మరి ఇంకా దాంట్లో ఫార్ములాలో వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలి. C1 వాల్యూ ఉంది మన దగ్గర 6 మైక్రోఫారెడ్, V1 వాల్యూ ఉంది 2 వోల్ట్, C2 వాల్యూ ఉంది మన దగ్గర 12 మైక్రోఫారెడ్. సో రాసేసేయండి. C1 వాల్యూ ఎంత? 6 మైక్రోఫారెడ్, V1 వచ్చేలకేనేమో 2, సో C2 వచ్చేలకి ఎంతమ్మా? 12 ఈక్వల్ టు ఎంత? V2. 12 క్యాన్సిల్ అయిపోయింది నాన్న. V2 వచ్చేలకి ఎంతమ్మా? 1 వోల్ట్. V2 వచ్చేలకి ఎంత? 1 వోల్ట్. ఓకేనా? సో ఇప్పుడు బ్యాటరీ యొక్క టోటల్ పొటెన్షియల్ ఎంత? బ్యాటరీ పొటెన్షియల్, అప్లైడ్ పొటెన్షియల్. అప్లైడ్ పొటెన్షియల్ అన్న బ్యాటరీ యొక్క పొటెన్షియల్ అన్న రెండు ఒకటి. సో సిరీస్ కాంబినేషన్లో పొటెన్షియల్స్ ఏమవుతాయి నాన్న? సిరీస్ కాంబినేషన్లో పొటెన్షియల్స్ ఏమవుతాయి? అప్లైడ్ పొటెన్షియల్ ఈక్వల్ టు ఇండివిజువల్ పొటెన్షియల్స్. అప్లైడ్ పొటెన్షియల్ V, ఇండివిజువల్స్ ఎంత? V1 V2 V3 వీటన్నిటిని కూడా మనం యాడ్ చేయాలి. సో అప్లైడ్ పొటెన్షియల్ V ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం? V1 ప్లస్ V2 ఇట్లా రాస్తాం మనం. V1 ఎంత నాన్న? 2. అట్లనే V2 వచ్చేలకి ఎంత? 1. సో మొత్తం ఎంత? 3 వోల్ట్స్. సో ఈ విధంగా మనం ఈ సిరీస్ కాంబినేషన్ మీద వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనే వాటిని ఇట్లా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. 2 కెపాసిటర్స్ ఉన్నాయి. C1 ఒకటి, దాని కెపాసిటీ ఎంత? 3 మైక్రోఫారెడ్. ఇంకో కెపాసిటర్ ఉంది, దాని కెపాసిటీ 6 మైక్రోఫారెడ్. అయితే ఈ రెండు విడివిడిగా ఉన్నప్పుడు, సపరేట్గా ఉన్నప్పుడు ఫస్ట్ దాని యొక్క పొటెన్షియల్ 2 వోల్ట్, సెకండ్ దాని యొక్క పొటెన్షియల్ 5 వోల్ట్. సో ఈ కెపాసిటర్స్ని తీసుకుని వచ్చి సిరీస్ కాంబినేషన్ చేశారు. ఓకేనా? ఇండివిజువల్ కెపాసిటర్స్ ఉన్నాయి 3 మైక్రోఫారెడ్, 6 మైక్రోఫారెడ్. వాటి యొక్క ఇండివిజువల్ పొటెన్షియల్స్ ఎంత? V1 వచ్చేలకే 2 వోల్ట్, V2 వచ్చేలకే 5 వోల్ట్. ఈ రెండు కెపాసిటర్స్ని ఏం చేశారు? వీళ్ళు సిరీస్ కాంబినేషన్ చేశారు. సో సిరీస్ కాంబినేషన్ చేసిన తర్వాత వాటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇనీషియల్గా ఫస్ట్ కెపాసిటర్ మీద ఉన్నటువంటి ఛార్జ్ ఎంత, రెండో కెపాసిటర్ మీద ఉన్నటువంటి ఛార్జ్ ఎంత, ఇది కనుక్కుందాం మనం. సో ఫస్ట్ కెపాసిటర్ మీద ఉన్న ఛార్జ్ ఎంత? ఇంకా సిరీస్ కాంబినేషన్ కనెక్ట్ చేయకముందు ఇండివిజువల్గా వాటి మీద ఉన్నటువంటి ఛార్జ్ ఎంత, ఇది కనుక్కుందాం. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ దాని మీద ఉన్నటువంటి ఛార్జ్ Q1 ఈక్వల్ ఎట్లా రాస్తాం మనం? C1Vగా రాస్తాం మనం.
C1 ఎంత 3 మైక్రోఫారెడ్, అట్లనే V1 వచ్చేలకి ఎంత 2. సో ఏమంత అవుతున్నానా 6. సో మైక్రోఫారెడ్ ఉంది కదా, ఫ్యారెడ్లో మారుద్దాం దాన్ని. 3 × 10⁻⁶. అట్లనే పొటెన్షియల్ ఎంతనా 2. అప్పుడు ఎంత అవుతుందిరా 6 × 10⁻⁶. ఓకేనా, ఇది కూలంబ్స్ ఛార్జ్. మరి అట్లనే రెండో దాని మీద ఉన్నటువంటి ఛార్జ్ ఎంత Q2, అంటే C2V రాస్తాం మనం. C2V2 ఎంతమ్మా 6 మైక్రోఫారెడ్, 6 × 10⁻⁶. అండ్ పొటెన్షియల్ వచ్చేలకి ఎంతమ్మా 5 వోల్ట్. సో ఎంత అవుతుంది 30 × 10⁻⁶ కూలంబ్స్. ఇది Q1 Q2 ఇండివిజువల్గా ఉన్నటువంటి ఛార్జెస్. ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నారు, కంబైన్ చేసేసారు, సిరీస్ కాంబినేషన్ చేశారు. సో సిరీస్ కాంబినేషన్ చేసినప్పుడు ఛార్జ్ అనేది కన్జర్వ్ అవుతుంది. సిరీస్ కాంబినేషన్లో ఛార్జ్ కన్జర్వ్ అవుతుంది అంటే Q1 Q2 రెండింటి మీద ఉన్నటువంటి టోటల్ ఛార్జ్ యాడ్ అవుతుంది. ఓకేనా. సో ఇన్ సిరీస్ కాంబినేషన్ ఇండివిజువల్ ఛార్జెస్ ఇవి. తర్వాత ఏం చేశారు, కెపాసిటర్స్ని సిరీస్ కాంబినేషన్ చేశారు. సో ఇన్ సిరీస్ ఛార్జ్ ఈజ్ కన్జర్వ్డ్. అంటే టోటల్ ఛార్జ్ ఎంత అవుతుంది, టోటల్ ఛార్జ్ Q1 + Q2. Q1 ఎంత 6 × 10⁻⁶, Q2 వచ్చేలకి ఎంత 30 × 10⁻⁶. సో ఎంత అవుతుంది 36 × 10⁻⁶ కూలంబ్స్. సో ఇది ఛార్జ్ కన్సర్వ్, ఇది టోటల్ ఛార్జ్. ఎప్పుడైతే సిరీస్ కాంబినేషన్ చేశారో టోటల్ ఛార్జ్. సో సిరీస్ కాంబినేషన్లో ఛార్జ్ కన్సర్వ్ అవ్వాలి అంటే ప్రతి దాని మీద కూడా ఇప్పుడు సిరీస్ కాంబినేషన్ చేసిన తర్వాత ప్రతి దాని మీద కూడా ఇంత ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఇంత ఛార్జ్ వస్తుంది. సో C1 మీద 36 × 10⁻⁶ కూలంబ్స్ ఛార్జ్ వస్తుంది. సెకండ్ దాని మీద కూడా 36 × 10⁻⁶ కూలంబ్స్ ఛార్జ్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ దాని మీద ఇదే ఛార్జ్ ఉంది, సెకండ్ దాని మీద ఇదే ఛార్జ్ ఉంది. మనల్ని ఏం అడుగుతున్నారు, ఫైండ్ పొటెన్షియల్ అక్రాస్ నవ్ అని చెప్పేసి అన్నారు. పొటెన్షియల్ ఎంత కనుక్కోమన్నారు. సో సిరీస్ కాంబినేషన్లో పొటెన్షియల్ ఏమవుతుంది నాన్న, సిరీస్ కాంబినేషన్లో పొటెన్షియల్ ఏమవుతుంది, ఇండివిజువల్ పొటెన్షియల్ కదా. సో V1 = ఎట్లా రాస్తాం మనం, Q/C1గా రాస్తాం, Q/C1. సో Q ఎంతమ్మా ఇదే కదా, ఫస్ట్ దాని మీద ఎంత ఉందో సెకండ్ దాని మీద కూడా అంతే ఉండాలి. సో 36 × 10⁻⁶. మరి C1 ఎంత, 3 × 10⁻⁶. 3 మైక్రోఫారెడ్ కదా, 3 × 10⁻⁶. -6 క్యాన్సిల్ అయిపోయాయమ్మా. 3 అనేది దీంట్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 1s are 3 2s are. సో 12 వోల్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సిరీస్ కాంబినేషన్ చేసిన తర్వాత ఫస్ట్ కెపాసిటర్కి పొటెన్షియల్ ఎంత 12 వోల్ట్. మరి రెండో దానికి ఎంత పొటెన్షియల్ వస్తుంది, V2 = Q/C2. Q ఎంత 36 × 10⁻⁶. C2 వచ్చేలకి ఎంత 12 × V2 ఎంత C2 6 కదా, 6 × 10⁻⁶. 10⁻⁶, 10⁻⁶ క్యాన్సిల్. 6 అనేది ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్. సో 6 వోల్ట్. సో V1 వచ్చేలకేనేమో 12 వోల్ట్, V2 వచ్చేలకేనేమో 6 వోల్ట్. మరి అప్పుడు అప్లైడ్ పొటెన్షియల్ ఎంత అవుతుంది చెప్పండి, అప్లైడ్ పొటెన్షియల్ ఎంత అవుతుంది. ఇండివిజువల్స్ వచ్చినాయి, 12 వచ్చింది, 6 వచ్చింది. అప్లైడ్ పొటెన్షియల్ ఎంత వస్తుంది, అప్లైడ్ పొటెన్షియల్ ఏం చేస్తాం మనం, ఇండివిజువల్స్ అన్నీ కూడా యాడ్ చేయాలి. V1 V2 రెండు యాడ్ చేయాలి. 12 + 6 అంటే ఎంత అవుతుంది 18 వోల్ట్స్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనే వాటిని సాల్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి. 2 కెపాసిటర్స్ ఉన్నాయి, దేని ఈక్వలెంట్ రెండు కూడా ఎట్లా ఉన్నాయంట, వాటి యొక్క ఈక్వలెంట్ కెపాసిటీ ఇన్ సిరీస్. 2 కెపాసిటర్స్ ఉన్నాయి C1 C2. వాటిని ఇనిషియల్గా ఏం చేశారు, సిరీస్ కాంబినేషన్ చేశారు. మరి సిరీస్ కాంబినేషన్ చేసినప్పుడు ఎఫెక్టివ్ కెపాసిటీ అనేది 1.2 మైక్రోఫారెడ్ వచ్చిందంట. తర్వాత అవే 2 కెపాసిటర్స్ని ప్యారలల్గా కనెక్షన్ చేశారు. ప్యారలల్గా కనెక్షన్ చేసినప్పుడు ఎంత వచ్చింది 5 మైక్రోఫారెడ్ వచ్చింది. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు, ఫైండ్ దేర్ ఇండివిజువల్ కెపాసిటీస్. C1 C2 రెండు ఉన్నాయి. సిరీస్ కాంబినేషన్ చేసినప్పుడు 1.2 వచ్చింది, ప్యారలల్ కనెక్షన్ చేసినప్పుడు
5 మైక్రోఫారడ్స్ వచ్చింది. మరి C1 వాల్యూ C2 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు మనల్ని. ఓకే, చూద్దాం మనం ఇక్కడ. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ప్యారలల్గా కనెక్షన్ చేశారనుకోండి, C ప్యారలల్ కనెక్షన్లో మనం ఎట్లా రాస్తాం? ఎఫెక్టివ్ కెపాసిటీ C ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ కెపాసిటీస్ C1 ప్లస్ C2. మరి ప్యారలల్ కాంబినేషన్లో వాల్యూ ఎంతనా? 5 మైక్రోఫారడ్. మరి దీని నుంచి నేను C1 ఈక్వల్ టు 5 మైనస్ C2, ఓకే, C2 ఈక్వల్ టు 5 మైనస్ C1 రాసుకుందామా? C2 ఈక్వల్ టు 5 మైనస్ C1 ఇది రాసాను. మరి అట్లానే ప్యారలల్ చూడండి, ప్యారలల్ సిరీస్ చూడండి, CS ఎంత వస్తుంది? సిరీస్ కాంబినేషన్లో వచ్చేకి ఎంత అవుతుంది? 1/C ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 అది రాయాలి. కేవలం రెండే ఉన్నాయి కాబట్టి ఈ ఫామ్లో మనం ఉపయోగించుకోవచ్చు. రెండు కెపాసిటర్స్ ఉన్నప్పుడు సిరీస్ కాంబినేషన్లో ఈ విధంగా మనం ఫామ్లో ఉపయోగించుకోవచ్చు. సో CS ఈక్వల్ టు రాయొచ్చు మనం C1 C2 బై C1 ప్లస్ C2. C1 అంతే ఉంచుతున్నాను, C2 ఉంది కదా, C2 ప్లస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. 5 మైనస్ C1 బై C1 ప్లస్ C2. మనకి ఆల్రెడీ C1 ప్లస్ C2 వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది, ఆ వాల్యూ అంతే ఉంచుకోండి. మరి సిరీస్ కాంబినేషన్లో వాల్యూ దేనికి సమానం అంట? 1.2కి సమానం, 1.2కి సమానం. ఓకేనా? ఎలా రాసినా అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి. సో మల్టిప్లై చేయండి. 5C1 మైనస్ C1 స్క్వేర్ ఈక్వల్ టు 6. 5 ఇంటూ 1.2 6 అవుతుంది. లేదా C1 స్క్వేర్ మైనస్ 5C1 ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్రాక్షన్స్ తీసుకున్నాం అనుకున్నానా? C1 వాల్యూ 2 వస్తుంది, 2 ఒకటి వస్తుంది అండ్ 3 ఒకటి వస్తుంది. కెపాసిటీ అనేది 2 ఒకటి వస్తుంది, 3 ఒకటి వస్తుంది. సో C1 ఈక్వల్ టు ఎంత? 2, C2 వచ్చేలకి ఎంత? 3. ఓకేనా? సో ఇవి ఇండివిజువల్ కెపాసిటీస్. యూనిట్స్ వచ్చేలకే మైక్రోఫారడ్స్. ఈ విధంగా మనం కనుక్కుంటాం. నెక్స్ట్ మీకు అవసరం ఉపయోగించుకోవడం కోసం మనం ఏం చేసామంటే ఫార్ములాస్ అన్నిటిని కూడా ఓ పక్కన రాసాం మనం. నెక్స్ట్ చూడండి, 3వ క్వశ్చన్ చూడండి. ఇఫ్ C1 C2 C3 3 కెపాసిటీస్ ఉన్నాయి. ఈ మూడింటి యొక్క కెపాసిటీస్ Cకి సమానం. అయితే సిరీస్ కాంబినేషన్ చేసినప్పుడు C1 వచ్చింది, ప్యారలల్ కాంబినేషన్ చేసినప్పుడు ఎంత వచ్చింది? C2 వచ్చింది. మనల్ని ఏం అడుగుతున్నారు? C1/C2 రేషియో ఎంత అని అడుగుతున్నారు. C1/C2 రేషియో ఎంత అని అడుగుతున్నారు. సో చూడండి ఇక్కడ. సో సొల్యూషన్ చూడండి. సిరీస్ కాంబినేషను. సో సిరీస్ కాంబినేషన్లో మనం ఏం చేస్తున్నానా? 1/C ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. మరి C1 C2 C3 వాల్యూస్ దేనికి సమానం? Cకి కదా. అంటే 1/C ఈక్వల్ టు 1/C ప్లస్ 1/C ప్లస్ 1/C అంటే 3/C రాసుకుంటాం కదా మనం. సో 1/C ఈక్వల్ టు 3/C. C ఈక్వలెంట్ C1 సిరీస్ కాంబినేషన్ C1 కాబట్టి C1 ఈక్వల్ టు 3/C లేదా C1 ఈక్వల్ టు రాయొచ్చు C/3గా రాయొచ్చు మనం. 1/C1 ఈక్వల్ టు ఎలా మనం రాసాం? ఇట్లా రాసాం C/3. మరి అదేవిధంగా ప్యారలల్ కాంబినేషన్లో వచ్చేలకి CP ఈక్వల్ టు ఏంటి? C2 కదా. సో C1 ప్లస్ C2 ప్లస్ C3. C ప్లస్ C ప్లస్ 3C అంటే 3Cకి సమానం. మన రేషియో ఏం అడుగుతున్నారు నన్ను ఇక్కడ? C1/C2 అడిగారు. C1 వాల్యూ ఎంత? C/3. C2 వాల్యూ వచ్చేలకి ఎంత? 3C. C క్యాన్సిల్ చేసుకోండి, అప్పుడేమవుతుంది? 1/9. సో ఈ విధంగా మనకి C1/C2 వాల్యూస్ యొక్క రేషియో అనేది అని ఇక్కడ మనం కనుక్కున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. సో ఇక్కడ మనకి సర్క్యూట్స్ ఇస్తారు. ఈ సర్క్యూట్ని ఉపయోగించి మనం సిరీస్ ఆఫ్ ప్యారలల్ కాంబినేషన్స్ మనం ఐడెంటిఫై చేసి వాటికి ఎఫెక్టివ్ కెపాసిటీస్ అనే వాటిని మనం గమనించాలి. సో ఇందాక చెప్పాను మీకు స్టార్టింగ్లో సిరీస్ కాంబినేషన్ లేదా ప్యారలల్ కాంబినేషన్ వాటిని ఐడెంటిఫై చేయడం కోసం మీకు ఒక 2 పాయింట్స్ చెప్పాను నేను. మొదటి కెపాసిటర్ యొక్క నెగిటివ్ టెర్మినల్ని రెండవ దాని యొక్క పాజిటివ్కి కనెక్షన్ చేస్తే అది సిరీస్. ఉన్నటువంటి అన్నిటి యొక్క పాజిటివ్ ప్లేట్లు అన్నిటిని కూడా ఒక కామన్ పాయింట్, నెగిటివ్ ప్లేట్ అన్నిటిని కూడా ఇంకొక కామన్ పాయింట్కి కనెక్షన్ చేస్తే అది ప్యారలల్. ఓకే,
సో చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఒక బ్యాటరీ ఒకటి ఇచ్చానన్నా, V వోల్టేజ్ ఉన్నటువంటి బ్యాటరీ ఒకటి, దానికి కొన్ని కెపాసిటర్స్ C1 C2 C3 కెపాసిటర్స్ని ఈ విధంగా కనెక్షన్ చేశారు. సర్క్యూట్ అనేది ఇట్లా ఉంది మనకి. ఆ C1 C2 C3 వాటి యొక్క కెపాసిటీస్ 25 మైక్రోఫారడ్స్కి సమానం అంటాం. అండ్ అప్లైడ్ వోల్టేజ్ కూడా ఎంత 4200 వోల్ట్స్. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు, ప్రతి కెపాసిటర్ మీద ఉన్నటువంటి ఛార్జ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఛార్జ్ కనుక్కోవడం కోసం ఈ కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క ఎఫెక్టివ్ కెపాసిటీ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. సో చూడండి, ఉన్నటువంటి కెపాసిటర్స్ 3 కెపాసిటర్స్ యొక్క మొదటి ప్లేట్ని ఏం చేశారు, బ్యాటరీ పాజిటివ్కి ఇచ్చారు. అన్ని కెపాసిటర్ యొక్క రెండో ప్లేట్ని ఏం చేశారు వీళ్ళు, బ్యాటరీ నెగిటివ్కి ఇచ్చారు. సో కాంబినేషన్ మీకు చూస్తానికి ఎట్లా ఉంది, ప్యారలల్ కాంబినేషన్. సో ప్యారలల్లో వచ్చినాక మనం ఎఫెక్టివ్ కెపాసిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, C = C1 + C2 + C3. సో ప్యారలలో ఎఫెక్టివ్ కెపాసిటీ C = C1 + C2 + C3. సో C ప్యారలల్ కాంబినేషన్లో C1 + C2 + C3. మరి C1 C2 C3 వాల్యూస్ దేనికి సమానం అన్న 25కి. సో ఇది 25నే, C2 కూడా 25, C3 కూడా 25. అంటే మొత్తం మనకి ఎంత వస్తుంది నాన్న, 75 మైక్రోఫారడ్స్. నెక్స్ట్ మనకేం కనుక్కోమన్నారు వాళ్ళు, ఛార్జ్ కనుక్కోమన్నారు. సో ఛార్జ్ Q = CV కదా. సో C వచ్చేకి ఎఫెక్టివ్ కెపాసిటీ అమ్మ ఎంత 75, V అంటే పొటెన్షియల్ మైక్రోఫారడ్స్ ఉంది కాబట్టి 10⁻⁻6 ఇంటూ V అంటే పొటెన్షియల్ ఎంత 4200 వోల్ట్స్. సో చేసినట్టయితే మల్టిప్లై చేసినట్టయితే మనకి 315 ఇంటూ 10⁻3 వస్తుంది, ఇంటూ 10⁻−3. సో ఈ విధంగా మనం సిరీస్ లేదా ప్యారలల్ కాంబినేషన్స్ ఇచ్చేసి వాటికి ఎఫెక్టివ్ కెపాసిటీ కనుక్కోమనొచ్చు, వాటి మీద ఉన్నటువంటి ఛార్జ్ ఎంత కనుక్కోమని చెప్పేసి అనొచ్చు, లేదా ఇండివిజువల్ పొటెన్షియల్స్ ఎంత కనుక్కోమని కూడా అనొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనకి సర్క్యూట్ డయాగ్రామ్ గమనించండి. ఒక అప్లైడ్ వోల్టేజ్ ఉంది 10 వోల్ట్స్, దానికి ఏం చేస్తారు, ఒక కెపాసిటర్ 5 మైక్రోఫారడ్ ఉన్నటువంటి ఒక C1 కెపాసిటర్ కనెక్షన్ చేశారు. ఇటువైపు వచ్చేలకి ఇంకొక 6 మైక్రోఫారడ్ ఉన్నటువంటి ఇంకొక కెపాసిటర్ని కనెక్షన్ చేశారు. సో ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ని చూసి ఈ సర్క్యూట్ అనేది సిరీస్లో ఉందా ప్యారలల్గా ఉందా ఇది మనం ఐడెంటిఫై చేయగలగాలి. సిరీస్ ఉందా ప్యారలల్ ఉందా ఐడెంటిఫై చేయగలగాలి. సో చూడండి, మొదటి కెపాసిటర్కి 2 ప్లేట్లు ఉన్నాయి, పాజిటివ్ ప్లేటు నెగిటివ్ ప్లేట్. రెండో కెపాసిటర్ 2 ప్లేట్లు ఉన్నాయి, పాజిటివ్ ప్లేటు నెగిటివ్ ప్లేట్. సో ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఒకటి ఉందమ్మా. ఈ కామన్ పాయింట్కి మొదటి కెపాసిటర్ యొక్క నెగిటివ్ ప్లేటు, రెండో కెపాసిటర్ యొక్క నెగిటివ్ ప్లేటు రెండు కూడా కనెక్షన్ చేసి ఉన్నాయి. ఓకేనా, అర్థమవుతుందా మీకు? మొదటి కెపాసిటర్ నెగిటివ్ ప్లేటు, రెండో దాని యొక్క నెగిటివ్ ప్లేటు ఒక పాయింట్ కామన్ పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే ఇది సిరీసా ప్యారలలా, మీరేం చెప్తారు? సిరీస్ కాంబినేషన్ అంటారా ప్యారలల్ కాంబినేషన్ అంటారా? ప్యారలల్. ఎందుకని? రెండు కెపాసిటర్స్ యొక్క నెగిటివ్ ప్లేట్ని ఒక కామన్ పాయింట్కి మనం కనెక్షన్ చేసాం. సో ఇదేంటి ప్యారలల్. సో ప్యారలల్ వచ్చేలకే ఫస్ట్ దాని కెపాసిటీ C1, రెండో దాని యొక్క కెపాసిటీ C2. సో ఎఫెక్టివ్ కెపాసిటీ ఏమవుతుంది C1 + C2. సో సిరీస్లో ప్యారలల్లో వచ్చేలకే ఎఫెక్టివ్ కెపాసిటీ C1 + C2. మరి C1 వాల్యూ ఎంతనా 5 మైక్రోఫారడ్, C2 వచ్చేలకే 6 మైక్రోఫారడ్. సో రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుందన్నా మనకి 11 మైక్రోఫారడ్. మరి మనకేం కావాలి? ఛార్జ్ కావాలి. ఛార్జ్ Q = CV. మరి C ఎంత వచ్చిందమ్మా 11 × 10⁻6 మైక్రోఫారడ్స్ కదా. సో 10⁻6 అండ్ పొటెన్షియల్ ఎంతమ్మా 10. సో ఏమవుతుంది నాన్న ఇక్కడ 11 × 10⁻−5 కూలమ్స్. ఇంత ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇక్కడ మూడో క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ మనం కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి ఇక్కడ అప్లైడ్ వోల్టేజ్ ఉంది 20 వోల్ట్స్, దీనికి ఒక కెపాసిటర్ కనెక్షన్ చేశారు 10 మైక్రోఫారడ్. ఇక్కడ ఇంకొక కెపాసిటర్ ఉంది 15 మైక్రోఫారడ్, ఇక్కడ ఇంకోటి ఉంది 15 మైక్రోఫారడ్. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ని చూసి మనం ఇది సిరీస్ లేదా ప్యారలల్, ఈ రెండిట్లో మనం ఏది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఈ రెండు కెపాసిటర్స్ గమనించండి, 15 రెండు గమనించండి.
దీని యొక్క మొదటి ప్లేట్ని ఒక కామన్ పాయింట్కి కనెక్షన్ చేసాం. కేవలం ఈ రెండు మాత్రం గమనించండి. ఫస్ట్ కెపాసిటర్ యొక్క మొదటి ప్లేట్ని, రెండో కెపాసిటర్ యొక్క మొదటి ప్లేట్ని ఒక కామన్ పాయింట్కి కనెక్షన్ చేసాం. అట్లనే ఫస్ట్ దాని సెకండ్ ప్లేట్ని, రెండో దాన్ని సెకండ్ ప్లేట్ని ఒక కామన్ పాయింట్కి కనెక్షన్ చేసాం. సో ఇప్పుడు ఈ రెండు కూడా ఎట్లా ఉన్నట్టు? ప్యారలల్గా ఉన్నట్టు. ఈ రెండు ఎట్లా ఉన్నట్టు? ప్యారలల్గా ఉన్నట్టు. ప్యారలల్గా ఉన్నప్పుడు కేవలం ఈ రెండింటి వరకు మాత్రమే ఎఫెక్టివ్ చూడండి. కేవలం ఈ రెండు, ఇది వదిలేసేయండి. కేవలం ఈ రెండింటి వరకు మాత్రమే ఎఫెక్టివ్ చూడండి. సో ప్యారలల్గా వచ్చేలకే C=C1 + C2, 15 + 15 ఎంత అవుతుంది? 30 అవుతుంది. అప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ మళ్ళీ రాస్తున్నాను చూడండి. సర్క్యూట్ డయాగ్రామ్ మళ్ళీ గీస్తున్నాను చూడండి. ఈ 20 వోల్ట్ బ్యాటరీ ఎంత ఉంటుంది? సో దీనికి వచ్చాక మనం ఏం చేస్తాం? 10 మైక్రోఫారడ్ కెపాసిటర్ ఉంది. తర్వాత ఇది రెండింటికి ఎఫెక్టివ్ కెపాసిటీ ఎట్లా వస్తుంది మనకి? ఇది C1 అనుకోండి, ఇది C2 అనుకోండి, ఇది C3 అనుకోండి. C2 అలానే C3 యొక్క ఎఫెక్టివ్ కెపాసిటీ రెండు ప్యారలల్గా ఉన్నాయి. C2 + C3 అంటే 15 + 15 అంటే 30 మైక్రోఫారడ్. సో రెండు ఎట్లా ఉన్నాయంట? 30 మైక్రోఫారడ్ ఇట్లా వచ్చింది. సో ఇది వచ్చేలకి ఎంతమ్మా? 10, ఇది వచ్చేలకి ఎంతమ్మా? 30. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపేయండి. ఇప్పుడు ఈ రెండు ఎట్లా ఉన్నాయి? 10, 30 ఎట్లా ఉన్నాయి? రెండు కూడా ప్యారలల్గా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయా? ఫస్ట్ దానికి పాజిటివ్ ప్లేటు, ఫస్ట్ దానికి నెగిటివ్ ప్లేటు, రెండో దానికి పాజిటివ్ ప్లేటు, రెండో దానికి నెగిటివ్ ప్లేటు. సో ఇప్పుడు ఇది సిరీసా ప్యారలల్? సిరీస్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ కెపాసిటీ ఎట్లా రాస్తాం మనం? కేవలం రెండు ఉన్నప్పుడు C1 C2 / C1 + C2. సో 10 × 30 10 × 30 / 10 + 30 అంటే ఏమవుతుంది? 300/40 అవుతుంది. 0 క్యాన్సిల్ చేశాను. 30/40 7.5 అవుతుంది. సో సిరీస్ కాంబినేషన్ టోటల్ ఎఫెక్టివ్ కెపాసిటీ, సర్క్యూట్ యొక్క ఎఫెక్టివ్ కెపాసిటీ ఎంత అవుతుంది? 7.5 మైక్రో కూలమ్స్. సో ఇప్పుడు మనకేం కావాలి? ఛార్జ్ కావాలి నాన్న. ఛార్జ్ వచ్చేలాగా మనం ఎట్లా రాస్తాం? మనం ఛార్జ్ Q = CV రాస్తాం మనం. సో C వచ్చేలాగా ఎంత నాన్న? 7.5 మైక్రోఫారడ్స్ కాబట్టి 10⁻⁻6 ఇంటూ పొటెన్షియల్ ఎంతమ్మా? 20. సో ఏమవుతుంది? 15 ఓకేనా? 150 × 10⁻⁻6 అవుతుంది కూలమ్స్. 150 × 10⁻⁻6 కూలమ్స్. ఓకే, ఈ విధంగా మనం ఈ సర్క్యూట్స్ అనేవి ఇచ్చినప్పుడు అవి సిరీస్ లేదా ప్యారలల్ కాంబినేషన్ అనే దాన్ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ అనే దాన్ని మనం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఓకే, నోట్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో టాపిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. సో ఈ టాపిక్ మీద మనకి రేర్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్లో మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేకి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్లో U = 12CV². సో దీంట్లో C అంటే కెపాసిటీ, V అంటే పొటెన్షియల్. సో ఇన్ కేస్కి ఇంకొక ఫార్ములా ఉంది దీంట్లో మనకి 12Q²/C అండ్ ఇంకొకటి ఉంది మనకి 12QV. సో మనకి క్వశ్చన్లో అడిగినటువంటి ఇచ్చినటువంటి టర్మ్స్ని బట్టి మనం ఫార్ములా అనే దాన్ని మనం చూస్ చేసుకుంటాం. ఇన్ కేస్ కనుక మనకి క్వశ్చన్లో కెపాసిటీ పొటెన్షియల్ ఇచ్చి ఎనర్జీ కనుక్కోండి అంటే, కెపాసిటీ పొటెన్షియల్ ఇచ్చి ఎనర్జీ కనుక్కోండి అని అంటే ఫస్ట్ ఫార్ములా ఉపయోగిస్తాం. ఇన్ కేస్ కనుక ఛార్జీ కెపాసిటీ ఇచ్చి ఎనర్జీ కనుక్కోండి అని అంటే సెకండ్ది ఉపయోగిస్తాం. అండ్ ఛార్జ్ పొటెన్షియల్ ఇచ్చి ఎనర్జీ కనుక్కోండి అని అంటే మూడో ఫార్ములా ఇక్కడ మనం ఉపయోగిస్తాం. ఓకేనా? సో మనకి అక్కడ క్వశ్చన్లో అడిగినటువంటి వాటిని బట్టి, మనకి ఇచ్చిన క్వాంటిటీస్ని బట్టి మనం ఫార్ములా అనే దాన్ని చూస్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మనకి డెరివేషన్స్ ఇంపార్టెంట్ కాదు, అది మైండ్లో పెట్టుకోండి. మనకు ఉన్నటువంటి ఫార్ములాస్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం, మనకు అవసరానికి తగ్గట్టు ఎలా ఉపయోగిస్తున్నాం, క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నాం, సో వీటి మీద మీరు ఎక్కువగా ప్రాక్టీస్ అనే దాన్ని చేయండి. సో చూడండి నాన్న, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. హౌ మచ్ వర్క్ మస్ట్ బి డన్ టు ఛార్జ్ ఏ 24 మైక్రోఫారడ్ కెపాసిటర్ వెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఈజ్ 500 volts. ఓకేనా? 500 volts. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాను? వర్క్ డన్ అడుగుతున్నాను. సో వర్క్ అంటే ఇండైరెక్ట్గా మనల్ని ఎనర్జీ అడుగుతున్నారు. సో ఎంత ఎనర్జీ మనం ఖర్చు పెట్టాలి ఆ కెపాసిటర్లో ఛార్జెస్ని స్టోర్ చేయడానికి? ఎంత ఛార్జ్ స్టోర్ చేయాలంట? 24 మైక్రోఫారడ్ కెపాసిటర్లో ఛార్జ్ స్టోర్ చేయడానికి మనకి ఎంత వర్క్ డన్ చేయాలి?
ఓకేనా. సో వర్క్ డన్ అంటే ఇండైరెక్ట్గా ఎనర్జీ అడుగుతున్నారు. సో సొల్యూషన్ వచ్చేలాగా చూడండి ఒకసారి ఇక్కడ. సో ఎనర్జీ ఈక్వల్ టు మనకి ఇచ్చిన ఏమి ఇచ్చారు, మనకి కెపాసిటీ ఇచ్చారు, పొటెన్షియల్ ఇచ్చారు, కెపాసిటీ ఇచ్చారు, పొటెన్షియల్ ఇచ్చారు. సో ఈ రెండు కాంబినేషన్లో ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, ఫస్ట్ ఇదేగా, ఎనర్జీ ఈక్వల్ టు యూ ఈక్వల్ టు హాఫ్ సివి స్క్వేర్. హాఫ్ సి అంటే కెపాసిటీ ఎంతమ్మా 24 మైక్రోఫారడ్ కాబట్టి 10⁻⁻6 అండ్ వి అంటే పొటెన్షియల్. సో నేను విని 500 కాబట్టి 2 సార్లు రాసుకుంటున్నాను ఇక్కడ నేను. సో చూడండి ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 10⁻⁻6 1 2 3 4 4 zeros క్యాన్సిల్ చేశాను, 10⁻⁻2. సో చూడండి ఇక్కడ 10⁻⁻2. 5 5s ఎంత 25, 25 into 12 ఎంత 25 into 12 300 అవుతుంది, లేదా 3 joules ఎనర్జీ. సో ఈ ఇక్కడ వర్క్ డన్ జరగడానికి ఎంత ఎనర్జీ కావాలి, ఇక్కడ మనకి 3 joules ఎనర్జీ మనకు కావాలి. అట్లనే ఇక్కడ ఇంకోటి ఇస్తున్నాను అన్న, పొటెన్షియల్ ఇచ్చారమ్మా ఈసారి. ఒక కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ ఇచ్చారు 200 volts. దాంట్లో ఎంత ఛార్జ్ ఉందంట 0.1 coulombs. అప్పుడు ఎనర్జీ ఆఫ్ ద కెపాసిటర్ అడుగుతున్నారు ఇక్కడ వీళ్ళు మనం. సో సొల్యూషన్ వచ్చేకి ఏ ఫార్ములా ఉపయోగించాలి మనం ఇక్కడ ఎనర్జీ కోసం, పొటెన్షియల్ ఛార్జ్ ఇది ఉపయోగించాలి మనం. హాఫ్ క్యూవి ఉపయోగించాలి. హాఫ్ క్యూ ఎంత 0.1, వి వచ్చేకి ఎంత 200. సో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది నాన్న 100 టైమ్స్. సో ఎంత వస్తుంది ఇక్కడ మనకి 10 joules. సో ఈ విధంగా మనం ఎనర్జీ స్టోరేజ్ అనే కెపాసిటీలో ఈ విధంగా ఫార్ములాస్ అనే వాటిని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేమా. ఈరోజు టాపిక్ మీద మీకు ఒక క్వశ్చన్ అనేది అడుగుతానని చెప్పాను కదా. సో ఇది ఈరోజు మీకు ఇచ్చేటువంటి క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఒక కెపాసిటీస్ తీసుకున్నారు 1 2 3 4 డిఫరెంట్ కెపాసిటీస్ తీసుకున్నారు. వాటి యొక్క కెపాసిటీస్ 2 మైక్రోఫారడ్, 3 మైక్రోఫారడ్, 5 మైక్రోఫారడ్, 10 మైక్రోఫారడ్. సో వీటిని డిఫరెంట్గా కనెక్షన్ చేశారు. ఈ సర్క్యూట్ యొక్క ఎఫెక్టివ్ కెపాసిటీ అనే దాన్ని కనుక్కొని, సో ఎక్స్ వై బిట్వీన్ ద ఈక్వలెంట్ కెపాసిటీ అంతా కనుక్కొని ఈ వచ్చినటువంటి ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఎవరైతే కామెంట్ చేస్తారో వీళ్ళలో నుంచి కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వీళ్ళలో నుంచి ఒకరిని మీకు విన్నర్గా ప్రకటిస్తాం. అది కూడా June 8th అంటే నెక్స్ట్ వెన్స్డే. ఓకేనా. సో ఇదంతా కూడా మిమ్మల్ని సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ చేయడానికి, అట్లనే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కోసం మాత్రమే. సో ఈ వీడియోస్ అనేవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఎక్కువగా మందికి ఇంకా ఎక్కువ రీచ్ అవ్వడం కోసం మీ సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.